హాయ్ హలో నేను మీ చిన్ని ఈరోజు చియా సీడ్స్ని యూస్ చేసి అలాగే క్రీమీ ఓట్స్ యూస్ చేసి మనం ఒక మంచి హెల్తీ రెసిపీని అయితే తయారు చేసుకోబోతున్నాం. చియా సీడ్స్ని ఇలా నేను నానబెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు. అలాగే పాలల్లో కొంచెం క్రీమీ ఓట్స్ వేసి నానబెట్టేసుకోవాలి. సో నానాక సబ్జాల్లాగా ఇలా చియా సీడ్స్ అయిపోతాయి. ఇలా ఓట్స్ కూడా చూసారా ఎంత చిక్కగా దగ్గర పడిపోయినాయో. అలాగే కొన్ని నట్స్, కొంచెం ఫ్రూట్స్ తీసుకున్నాను. ఒక గ్లాస్ జార్లో మీకు నచ్చిన ఫ్లేవర్ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇలా నేనైతే గ్లాస్ జార్లో లేయర్గా మన ఓట్స్, చియా సీడ్స్, ఫ్రూట్స్, నట్స్ ఇలా లేయర్గా మొత్తం ఫిల్అప్ చేసుకుంటాను. పైన 2 స్పూన్లు తేనె వేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లచల్లగా తింటే ఆహా సూపర్ ఉంటుంది అంతే. అలాగే ఇది ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ కూడా అండి. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి చాలా మంచిది ఇది. ఏదైనా ఫుడ్ స్కిప్ చేసిన దాని బదులు ఈ రెసిపీని యాడ్ చేసుకుంటే ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ప్రోటీన్ ఉంటుంది అన్నిట్లో.